తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ట్రాన్స్జెండర్లు పాలాభిషేకం చేశారు. ట్రాఫిక్ వాలంటీర్స్ గా విధుల్లోకి తీసుకోవడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ బషీర్బాగ్ చౌరస్తాలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మహిళలతో సమానంగా తమకు మహాలక్ష్మి పథకాన్ని అందిస్తున్నారని ట్రాన్స్జెండర్స్ తెలిపారు. అలాగే గృహలక్ష్మి పథకం కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని ప్రకటించారన్నారు. సమాజంలో వివక్షకు గురవుతున్న తమను కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవిస్తోందన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. అంటే ట్రాన్స్జెండర్ ని గుర్తించడం చాలా తక్కువ మన సమాజంలో. అలాంటిది ఇప్పుడు మాకు కాంగ్రెస్ రావడం వల్ల ఇప్పుడు మాకు ట్రాన్స్జెండర్ క్లినిక్స్ ఓపెన్ చేశారు. అలాగే మొన్న రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మా అందరికీ హోమ్ గార్డ్, ట్రాఫిక్ హోమ్ గార్డ్ గా చాలా మంది ట్రాన్స్జెండర్ 44 మెంబర్స్ కి ట్రాన్స్జెండర్స్ కి అమలుపరిచారు. చాలా సంతోషంగా ఉంది. ట్రాన్స్జెండర్స్ కి ట్రాఫిక్ పోలీసులలో వాలంటరీ జాబ్స్ ఇవ్వడము, రీసెంట్ గా ట్రాన్స్జెండర్ వ్యక్తుల కొరకు గృహాలు కూడా డబుల్ బెడ్రూమ్ గృహాలు కూడా ఇస్తామని చెప్పడము, మా ట్రాన్స్జెండర్ సొసైటీ మొత్తము సీఎం రేవంత్ అన్న రెడ్డికి ఎంతో రుణపడి ఉంటాము. ఎందుకంటే ఇలాంటి సమాజంలో మమ్మల్ని గుర్తించి, ముఖ్యంగా ట్రాన్స్జెండర్ కూడా మనుషులే అంటూ గుర్తించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంత గొప్ప కార్యాన్ని తల చేసుకొని ఈరోజు ఒక తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్ కి, మాలుమూరలో ఉన్న ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్స్ కి ఐడి కార్డ్ కానీ, సర్టిఫికెట్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన లోన్స్ ఇచ్చి అన్నకు మా తరఫున జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న.